ఓకే. పేరెంట్స్ విషయానికొస్తే సార్, నాట్ స్టడీస్, స్పోర్ట్స్ ఇట్లా వేరే సెక్టార్స్‌లో గూడా కంపేర్ చేస్తుంటారు పిల్లల్ని. అవునవును. ఆ బాబు చూడండి ఎలా చదువుతున్నాడు, ఆ బాబు చూడు స్పోర్ట్స్‌లో ఎంత కరెక్ట్. హై పొజిషన్‌లోనే ఇట్లాంటి కరెక్ట్. క్రిటిసైజ్‌లు వింటూ ఉంటాం. యాహ్! పిల్లలు కూడా మనతోనే కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. కరెక్ట్. మ్యామ్ మమ్మీ డోంట్ కంపేర్ విత్ అవును. అదర్స్ అనేసి అవును. అంటూ అవునవును. ఉంటారు. అది ఎంతవరకు నో, అది సమంజసం కామన్ అండి. సార్ ఐ మీన్ అసలు? ఐ థింక్ దట్ ఈస్ అంటే హ్యూమన్ నేచర్. పాజిటివ్‌గా తీసుకోవచ్చంటారా? కానీ పిల్లల్లో ఒక బీజం నాటుకుపోతుంటది. ఓహ్! డెఫినెట్‌లీ. కంపారిజన్ ఒద్దు అని. కరెక్ట్. కానీ అది కష్టం. యూజువల్లీ అందరు పేరెంట్స్ అంటూ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ దట్ జడ్జ్‌మెంట్ చేసేస్తారు. యాహ్! జడ్జ్ యాహ్! చేసేస్తారు కిడ్స్‌ని. అవును. అవును. దట్ అరే! నీ ఏజ్ సేమ్, హ్మ్. వాడెంత బా ఆడుతున్నాడు, అవును. నువ్వెందుకు ఆడట్లేదు ఆర్ ఇట్లా జస్ట్ కంపారిజన్ వచ్చేస్తుంది. సో, అక్కడే దట్ ఈస్ వేర్ సమ్‌టైమ్స్ అ కోచ్ రోల్ బికమ్స్ సో ఇంపార్టెంట్. ఓకే. అ సైకాలజిస్ట్ రోల్ కానీ బికమ్స్ సో ఇంపార్టెంట్. బికాస్ పేరెంట్స్ ఈవెన్ దో దే సే దోస్ థింగ్స్, బట్ దే ఆల్వేస్ వాంట్ గుడ్ థింగ్స్ ఫర్ యూ యాస్ యాహ్! పేరెంట్స్. హ్మ్. So it is our role as coach కానీ psychologist కానీ to tell them that hey, okay, it's okay, let they are judging, but you have to understand what the kids potential is and give that goals. ఇందాక అన్నట్టు స్మాల్ గోల్స్ సెట్ చేసి ప్రాక్టీస్కి రెగ్యులర్ రా ఫస్ట్, దట్ విల్ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ ఫియర్ తీసేస్తే కనుక మనం ప్రెషర్ హ్యాండ్లింగ్లో కానీ ఇందాక మనం అన్నట్టు డీలింగ్ విత్ ఫెయిలియర్ కానీ యాజ్ అ కోచ్ ఇఫ్ యూ ఇన్స్టిల్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ దట్ దిస్ ఈజ్ నార్మల్ యాజ్ అ స్పోర్ట్స్మెన్, పేరెంట్స్ విల్ కాల్. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రెషర్ కిడ్స్ ఓవర్ థింకింగ్ చేయడం మూలంగా కూడా అవును. వచ్చేస్తుందండి. ఇప్పుడు అవును. ఒక మ్యాచ్కి పేరెంట్స్ వచ్చి చూస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూస్తున్నారు, ఒక క్రౌడ్ ఉన్నారు అంటే దే విల్ ఫీల్ దట్ ప్రెషర్. యెస్. యెస్. బట్ అది ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఓకే టు హ్యావ్ ప్రెషర్ అండి. ఎందుకంటే ఇట్ షోస్ దట్ యూ కేర్. ఓకే. స్పోర్ట్స్మెన్ కూడా ఏం ప్రెషర్ లేదు అంటే ఆ క్యాజువల్నెస్ క్రీప్ అయిపోతుంది. దానికన్నా ఇట్ ఈస్ ఎవరినైనా స్పోర్ట్స్ అడిగితే కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ ప్రెషర్. హుహు. బట్ యాజ్ అ స్పోర్ట్స్మెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ యూ మేనేజ్ దట్ ప్రెషర్. అది ఓకే. ఇంపార్టెంట్. ఓకే. సో అందుకు ఇట్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయండి. సో ఓకే. మేము స్పోర్ట్స్మెన్ ఈవెన్ దో దే ఆర్ ఫీలింగ్ దట్ ప్రెషర్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటాం, పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ దే విల్ ఫీల్ దట్ ప్రెషర్. బట్ వీ విల్ టెల్ దెమ్ హౌ టు హ్యాండిల్ దిస్ ప్రెషర్ అనేది సింపుల్ ఉంటాయండి. టెక్నిక్స్ చూస్తే కనుక ప్లేయర్స్కి ఓకే. బ్రీదింగ్ టెక్నిక్స్తో యూ కెన్ సో వెల్ కంట్రోల్ యువర్ ప్రెషర్. ఐ మీన్ ఆ నర్వస్నెస్ ఉంటుంది కదా, హ్మ్. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్కసారి నర్వస్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ ఉంటుంది కిడ్స్కి. ఏమవుతుంది మ్యాచ్లో, ఓడిపోతే ఏమంటారు నన్ను, హ్మ్. మీరు హ్మ్. ఇందాక అన్నట్టు అలా అవును. అన్నీ ఉంటాయి. సో సింపుల్ టెక్నిక్స్, బ్రీదింగ్ టెక్నిక్స్తో యూ కెన్ గెట్ యువర్ బాడీ బ్యాక్ టు నార్మల్. ఏ ఏ మ్యాచ్ ఉన్నా కూడా మ్యూజిక్ మేము కిడ్స్కి చెప్తుంటాను. బేస్డ్ ఆన్ కొంతమంది కిడ్స్ ఇందాక అన్నట్టు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. అవును. ఓ ఈ మ్యాచ్ నాకు చాలా ఈజీ, ఇది నేను ముందు గెలిచాను ఈ మ్యాచ్, సో వాళ్ళు నేను ఆడేద్దాం మ్యాచ్ అని కొంచెం అలా ఉంటారు హైపర్ యాక్ట్. ఓకే. కొంతమంది ఏమో లాస్ట్ టైం ఈ మ్యాచ్ ఓడిపోయాం వీళ్ళతో, ఆర్ ఈ గ్రౌండ్ నాకు లాస్ట్ టైం నేను సరిగ్గా ఆడలేదు ఈ గ్రౌండ్లో, సో అలా ఉంటారు. సో ఒక్కొక్క టెక్నిక్ వీ కెన్ ట్రై మల్టిపుల్ టెక్నిక్స్ ఆన్ యంగ్స్టర్స్ విచ్ విల్ వర్క్ దెమ్ గ్రేట్. కొంతమంది అంటారు నాకు ఇది ఎక్కువ ఈ టెక్నిక్ సరిగ్గా పనిచేయలేదు, దట్స్ ఫైన్. బ్రీదింగ్ ఈజ్ వన్. మ్యూజిక్ వినమంటాం మ్యాచ్కి వచ్చే ముందు, డ్యూరింగ్ వెన్ యూఆర్ కమింగ్ ద మ్యాచ్, దట్ విల్ హెల్ప్ దెమ్ కామ్ దే నర్వ్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొక కాన్సెప్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, విజువలైజేషన్ అండి. ఓకే. ఇప్పుడు చాలా స్పోర్ట్స్మెన్ మీరు అడిగితే కనుక అంటారు విజువలైజేషన్ ఆర్ ఇమేజరీ. ఇప్పుడు లేటెస్ట్గా అంటే కనుక ఏంటంటే మీరు యాజ్ అ ప్లేయర్ జస్ట్ 5 minutes యూ సిట్ ఇన్ అ నైస్ స్పేస్ అండ్ థింక్ అబౌట్ డూయింగ్ వెరీ పాజిటివ్లీ ఇన్ దట్ మ్యాచ్. ఓకే. థింక్ అబౌట్ యూ గోయింగ్ టు ద గ్రౌండ్, థింక్ అబౌట్ యూ ప్లేయింగ్ దట్ మ్యాచ్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్. హో నేను మంచిగా ఆడాను, ఎక్కువ మిస్టేక్స్ చేయలేదు. వెన్ యూఆర్ థింకింగ్ పాజిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇమాజినింగ్ యూ ప్లేయింగ్, ఓకే. మోర్ ఆఫన్ ఆర్ నాట్ ఇట్ విల్ షో దట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. అండ్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు ఒకసారి విజువలైజేషన్ నేర్చుకొని నేను వెళ్ళగానే మంచిగా పర్ఫామ్ చేసేస్తాను కాదు. దీస్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ విచ్ దే షుడ్ ప్రాక్టీస్. మనం అంటాం కదండి, ఈజ్ టాలెంట్ ఓన్లీ ఇనఫ్ ఫర్ స్పోర్ట్స్మెన్ అంటే నాట్ ఎట్ ఆల్. టాలెంట్ ఈస్ గుడ్, బట్ హౌ యూ బిల్డ్ ఇట్ అప్ విత్ హార్డ్ వర్క్, ఐ మీన్ హౌ యూ యాడ్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే 10 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండొచ్చు, బట్ హౌ యూ ఛానలైజ్ దిస్ టాలెంట్, అక్కడ కోచ్ రోల్, పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అప్పుడు. ఓకే. సో ఇట్ ఈస్ యూ గివ్ దట్ టైమ్, షో దట్ పేషెన్స్ విత్ ద కిడ్, అండ్ యూ విల్ సీ దట్ రిజల్ట్స్. ఓకే. దట్ ఈస్ ఇంపార్టెంట్.